తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడదాం. వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు, ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మా గణపతి గురించి ఎంత విన్నా తక్కువే అనిపిస్తుంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఆయన రూపం చాలా విశేషంగా ఉంటుంది. ఆయన రూప విశిష్టత మాట్లాడుకుందాం. అంటే ఏ దైవానికి అలా చూడం, ఖచ్చితంగా ఆయన్నే అలా విచిత్రంగా చూస్తాము. మళ్ళీ దాని నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు కదా. అసలు ఆ గణపతి రూప విశిష్టత మీ మాటల్లో తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి అసలు ముందు ఆయన రూప విశిష్టత చెప్పుకునే ముందు ఆ గణపతి అంటే తెలుసుకున్నాం. ఆ పేరు ఎందుకు వచ్చింది? మామూలుగా శివుణ్ణి కూడా గణపతి అంటారు. ఆయన దగ్గర చాలా గణాలు, ప్రమథ గణాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి శివుణ్ణి కూడా గణపతి అంటూ ఉంటారు. ఆ శివుడి యొక్క పుత్రుడు కాబట్టి ఇన్ని గణాలకి ఆధిపత్యాన్ని చేశారు కాబట్టి ఇన్ని కూడా గణపతి అంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే ఎన్ని గణాలు ఉన్నాయి? మనుష్య గణాలు, దేవగణాలు, జంతు గణాలు, రాక్షస గణాలు, ఇట్లా ఇవన్నీ కూడా గణములే. మనం కేవలం మనకొక్కడికే గణపతి అనుకుంటాం, కాదు. వీళ్ళందరూ కూడా ఆయన్ని పూజించిన తర్వాతే ఏదైనా మొదలు పెట్టాలి. మహిషాసురుడిని వధించినప్పుడు గణపతిని పూజించిన తర్వాతే మహిషాసురుడి యొక్క వధ జరిగిందట. అంటే ఇట్లా ప్రతి గణములకి అధిపతి. అంటే ప్రణవం ఎప్పుడైతే వచ్చిందో, ఇందాక మనం శ్లోకం చెప్పుకున్నాం, శుక్లాంబరధరం అని, అట్లాగా ఆయన ఉద్భవించాడు. ఎందుకంటే భారతము పుస్తకం మీరు ఎప్పుడైనా చూసారా? చూసినప్పుడు వ్యాసులు వారు చెప్తూ ఉంటే గణపతి గారు రాస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆయన లేఖకుడు అన్నమాట. ఆ గ్రంథం ఆయన చెప్తూ ఉంటే ఈయన తప్పులు లేకుండా విని రచించారు, రాశారు. లేఖకుడు అంటారు ఆయన. అంటే ఒక పుస్తకానికి ఆథర్, మహాభారతం అనే పుస్తకాన్ని ఆథర్ ఏమో వ్యాసుడైతే లేఖకుడేమో ఈయన వినాయకుడు. ఇలా తీసుకుంటే గణపతి యొక్క విశేషాలు అనేకమమ్మ. అందుకే గణపతి ప్రత్యేకం. ఇలా చెప్పుకుంటూ వెళితే అసలు గణపతికి ముందు ఎందుకు పూజ చేస్తారు చెప్పాను కదా. ఇప్పుడు విఘ్నాలన్నీ తొలగడానికి ఒకటి. మనం ఏం చేస్తూ ఉంటాం సాధారణంగా? పండగలప్పుడు, వ్రతాలప్పుడు పూజ చేయాలి కాబట్టి ఆయనకు ఏదో పూజ చేసేసి పక్కకి జరిపిస్తూ ఉంటాం. అంటే అది ఒక అలవాటు కింద. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆయన్ని పూజిస్తేనే మనకి ఇంకొక దేవుణ్ణి పూజించేటటువంటి అర్హత ఆయన ఇస్తాడు. ఇది గమనించాలి. అంటే ఆయన అనుజ్ఞ ఉంటేనే మనం ఇంకో పూజ చేయగలం. అలా కాకుండా మనం ఏం చేస్తాం? పూజ చేసి పక్కకి జరిపిస్తూ ఉంటాం, పెడతాం. అలాగే గణపతి యొక్క విశేషాలు అనేకం అనేకం అనేకం. ఇక ఆయన భార్యలు సిద్ధి బుద్ధి అంటూ ఉంటారు. ఆయన బ్రహ్మచారి. సిద్ధి బుద్ధి అనేవి ఏంటి అంటే, బుద్ధి ఉంటేనే సిద్ధి కలుగుతుంది. బుద్ధి ఉండాలిగా దేనికైనా ముందు. ఇలా తీసుకుంటూ వెళితే అమ్మ చాలా ఉంటాయి. అవి చాలా లోతుగా చెప్పేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే గణపతి మాత్రం బ్రహ్మచారి. తర్వాత ఆయన యొక్క రూప విశిష్టత. రూపం ఎలా ఉంటుంది? చెవులు చాలా పెద్దగా ఉంటాయి. అంటే ప్రతి మనిషి కూడా ఎక్కువ వినాలి. చూడండి, మనం ఏదైనా చెప్తున్నా కూడా ఏమంటారు? చెవులు చాటలు చేసుకుని వింటున్నారంటారు. అవును, ఆయన చాటంత చెవులు ఉంటాయి. ఎందుకు అంటే శ్రవణం ఎక్కువ ఉండాలి. శ్రవణం ఎక్కువ ఉంటే తక్కువ మాట్లాడతాం. తర్వాత కళ్ళు చిన్నగా ఉంటాయి, చాలా చిన్న కళ్ళు. ఏనుగు ప్రత్యేకత ఆ చూపులోనే ఉంటుంది. ఎందుకంటే మన ఈ కనుగుడ్లు ఉంటాయి కదా, ఏనుగుండే గుడ్లట ఏ వస్తువుని చూసినా చాలా చాలా తనకన్నా చాలా పెద్దగా కనిపిస్తాయి. ఎందుకంటే ఏనుగు అడవిలో చాలా బలమైన జంతువు. అలా పెద్దగా కనిపిస్తేనే వాటిని వదిలేస్తుంది. చీమ లాంటివి అయితే తొక్కి పడేస్తుంది. అందుకని అడవిలో అన్ని జీవరాశులు ఉండాలి కాబట్టి వాటి యొక్క ఆ చూపు యొక్క ప్రత్యేకత అలా పెట్టారు. అంటే ఇక్కడ ఏంటి అంటే దేన్నైనా కూడా సూక్ష్మంగా, అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడడం.
పెద్దగా చూడడం అంటే మంచిగా చూడడం. పెద్దగా చూడడం అంటే చింత గొడవ అయితే ఇంత చూడడం కాదు. ఏ విషయాన్నైనా మంచిగా చూడడం అంటే సూక్ష్మగ్రాహి అంటారు చూసారా, అట్లా దేన్నైనా వెంటనే గ్రహించడం, దానిలో ఉండే లోటుపాట్లను కాకుండా అసలైనటువంటి సబ్జెక్ట్ని చూడడం. ఆ దర్శనాన్ని ఆయన యొక్క కళ్ళకి అంత విశేషణం చూసారా. ఎక్కువ వినడం, మంచివి చూడడం, ఇంకా తొండం, తక్కువ మాట్లాడడం. ఎక్కువ మాట్లాడుగా ఆయన, ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడు. ఇవన్నీ వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. పైగా ఆయన పిల్లల పార్టీ, పిల్లలు ఎక్కువ పూజిస్తే ఆయన పొంగిపోతూ ఉంటారు. ఇక ఆయనకి ఇష్టమైనవి 2. వినాయక చవితి నాడు ఖచ్చితంగా ఈ 2 పాటించారనుకోండి ఆయన అనుగ్రహం తప్పక దొరుకుతుంది. ఒకటి మెటికలు, ఇట్లా 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 కొట్టుకుంటే ఆయనకి ఇష్టం. తర్వాత గుంజీలు. ఈ గుంజీలకు ఒక కథ చెప్తారు. పార్వతీదేవికి అన్నగారు కదా విష్ణుమూర్తి, మేనల్లుని తీసుకుని ఒకసారి ఆయన విష్ణులోకం వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఈయన ఆడుకుంటూ సుదర్శన చక్రాన్ని మింగేసట. అదేదో బాగుందని చెప్పి, అయ్యో నాయనా సుదర్శన చక్రం మింగేసావేంటి అని చెప్పి, ఎలాగ బయటికి తీయాలి, అదేమో దుష్ట సంహారానికి ఉపయోగించేటటువంటిది, ఎలాగ బయటికి తీయాలి అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేశారట, ఆయన చెవులు పట్టుకుని ఇలా 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 అన్నారట. అప్పుడు ఆయన మేనమావ అలా అంటుంటే చాలా పొంగిపోయి నవ్వి ఆ లోపల ఉన్న సుదర్శన చక్రం బయటకు వచ్చేసిందట. అందుకని అలా అలా అంటుంటే ఆ గుంజీలు తీస్తున్నప్పుడు ఆయనకి చాలా ఇష్టం అట. ఎవరికైనా నవ్వి ప్రసన్నం అయిపోతారట గుంజీలు తీస్తూ ఉంటే. తర్వాత ఇలా ప్రత్యేకతలు చెప్పుకుంటూ వెళితే అమ్మా, గణపతిలో ప్రతి అంశము ప్రత్యేకత. గణపతి చతుర్థి అంటేనే ప్రత్యేకత, చాలా విశేషం. అసలు ఎందుకు జరుపుకుంటాము, ఏ విధంగా జరుపుకోవాలి, మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇందాక నేను చెప్పినట్టు గణపతి వ్రతం శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి ప్రసన్న వదనంతో ఆయన యొక్క రూపాన్ని, ఇప్పుడు నేను చెప్పాను ఆ తొండం, లేకపోతే ఆయన ఉండ్రాళ్ళు తింటారా, లేకపోతే ఇంత లడ్డూ తింటారా, ఇది కాదు. ఆయన యొక్క ప్రత్యేకత చూడండి అమ్మా. ఇంకో విషయం చెప్పుకోవాలి, ఓర్పు. తండ్రి తల నరికేశాడు ఆయన. ఎంత అందంగా నలుగు పిండితో తయారు చేసిన పార్వతీదేవి, తండ్రి వచ్చి తల నరికేశాడు. తల నరికేసిన తర్వాత ఏనుగు తల తెచ్చి అతికించారు. అయినా కూడా తల్లిదండ్రులు ఏం చెప్తే అదే విన్నాడు కాబట్టే విఘ్నాలకు అధిపతి అయ్యాడు. అందుకే కదా కుమారస్వామి నదీ స్నానం చేసి రమ్మంటే అన్ని నదుల్లో ఎదురుగుండా ఈయన ఎదురయ్యాడు, అన్నగారు ముందు ఎదురయ్యాడు. ఎందుకు అంటే తల్లిదండ్రుల సేవ. అంటే ఆ తల తీసేసి ఏనుగు తల పెట్టినా ఆయన తండ్రిని ఏమనలే. ఓర్పు, తల్లిదండ్రులు అంటే భక్తి, ఇవన్నీ గణపతి యొక్క ప్రత్యేకత. మన జీవితంలో విఘ్నాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా వినాయక చవితి చేసుకొని తీరాలి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.